విప్లవాల ఖిల్లా నల్లగొండ జిల్లా గులాబీ వనంగా మారుతోంది. టీఆర్ఎస్ పల్లెబాటకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేత అమరేందర్ రెడ్డి వేములపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పల్లెబాట నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ వస్తేనే ఫ్లోరైడ్ రక్కసి నుంచి తమ జీవితాలకు విముక్తి కలుగుతుందని వారంటున్నారు. యాదగిరిగుట్టలో టీఆర్ఎస్ నేత సునీత నకరికల్ మండలంలో నిర్వహించిన పల్లెబాటకు జనం వేలాదిగా తరలివచ్చారు. శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఎట్లా ఉన్నా పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు పోరాటం కొనసాగిస్తామని టీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పారు. నల్లగొండ గుండె ఇంత చల్లబడ్డదెందుకు? నల్లగొండ బతుకు ఇంత నల్లబడ్డదెందుకు? మండుతున్న నిప్పు కొండ అంటరు కదా నల్లగొండ. ఏదిరా ఆ నిప్పు? ఎవడార్పెను చెప్పు, ఎవడార్పెను చెప్పు. నల్లగొండ గుండె ఇంత చల్లబడ్డదెందుకు? నల్లగొండ బతుకు ఇంత నల్లబడ్డదెందుకు? మేము కూడా అసెంబ్లీ తీర్మానానికి సిద్ధమని చెప్పిన చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం 9వ తారీఖున డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ మొదలవుతుందని చెప్పగానే వెంటనే టీడీపీ నాయకులకు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాకుండా అడ్డుపడ్డారు. తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీ. ఈ దొంగ నాటకాలు కరెక్ట్ కాదు. తెలంగాణ తేల్చకపోతే డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో రెండు పార్టీలు నిలబెట్టాల్సిందే. మనం టీముకు సంబంధించినటువంటి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టమని. అయినప్పటికీ మరి కొమరం భీముని అవమానపరిచినటువంటి ఈ పాలకులు అనేక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి, అసలు తెలంగాణ ప్రాంతానికి పొట్టి శ్రీరామరావుకి సంబంధమే లేదు. ఆయన వారి విగ్రహాన్ని పెట్టడం మనం వ్యతిరేకించడం లేదు. అయినప్పటికీ అనేక విగ్రహాలు తెలంగాణకు సంబంధం లేనటువంటి విగ్రహాలను అక్కడ తీసుకొచ్చి పెట్టి మరి జీవో తీసినటువంటి కొమరం భీముని పెట్టకపోవడం చాలా దుర్మార్గమైన చర్య.